హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్, అంటే నెక్స్ట్ వీక్ 6 ఎపిసోడ్లు ఏం జరుగుతుందో అది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఉంటుంది వీడియో. చివరి వరకు చూసారంటే మీకే అర్థమవుతుంది ఈ వారం ఏం జరుగుతుంది. అలాగే ఎవరిని కొత్తగా చూస్తామో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియోని చూడండి, లైక్ చేసి వీడియోని చూడండి. ఎందుకు లైక్ చేయమంటాను అంటే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయమంటున్నాను అంతే. ఇప్పుడు మనము ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే మనకు ప్రోమో వచ్చిండేది ఫ్రైడేకి వచ్చింది. ఫ్రైడే నుంచి మనకు ల్యాగ్ చేసి ఉండే ఎపిసోడ్ని మనకు ఆ హార్ట్ అటాక్ సీన్ వస్తుంది కదా, హార్ట్ అటాక్ సీన్ వచ్చేది ట్యూస్డే ఎపిసోడ్లో వస్తుందండి. రేపంతా కూడా ఇంక గుళ్ళో సమాచారాలు అవి ఇవి మాట్లాడుకుంటా ఇంకా ఆఫీస్లో పోయి కావ్య ఎత్తుక్కుంటూ ఉంటుంది, ఫైల్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటుంది, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా రేపంతా కూడా అదే జరుగుతూ ఉంటుంది. రేపు మాత్రం ట్యాబ్లెట్లు వేసుకుంటుంది. మీరు చూసారో లేదు, నేను ఎపిసోడ్ మీరు చూసింటారు, 100% చూసింటారు రివ్యూ చేసేవాళ్ళు. ఆ ఎపిసోడ్లో మనకు పర్టికులర్గా ఆ ట్యాబ్లెట్లు ఎత్తుకొచ్చి అక్కడ కావ్య పెట్టేది చూపించారు. కావ్య పెట్టేది చూపించారు. ప్రోమోలు మనకేం చూపించారు, ఫోన్ చేస్తుంది అత్తయ్య అనేసి ఫోన్ చేస్తుంది, అది చూపించారు కదా మనకు ప్రోమోలు. దీన్ని బేస్ చేసుకుని ఈ వారం అంతా ఉంటుందండి. అపర్ణ గారు అయితే హాస్పిటల్కి పోయేది మాత్రం 100% రైట్. ఎందుకంటే అపర్ణ గారికి ప్రాబ్లం వచ్చింది. అది కాకుండా పర్టికులర్గా ఆ ట్యాబ్లెట్లు చూపించారు, పర్టికులర్గా వాళ్ళు మాత్రం ఉండేటట్టు. అసలు ఎలా లింక్ అందంటే ఫస్ట్ నుంచి బ్రహ్మముడి సీరియల్ చూసామంటే మనకు అర్థమైపోతుంది ఎలా ఉంటుందంటే బ్రహ్మముడి సీరియల్ ఎవరిదైనా ఒక బర్త్డే, లేకపోతే ఒకరిది పెళ్లి రోజు, లేకపోతే ఒకరిది షష్ఠి పూర్తి, లేకపోతే వరలక్ష్మి వ్రతము, లేకపోతే వినాయక చవితి. వినాయక చవితి నెక్స్ట్ వస్తుంది చూడండి. ఇది అయిపోగానే, ఈ ఎపిసోడ్ అయిపోగానే ఇంక వినాయక చవితి ఎపిసోడ్ వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమైతే జరుగుతుందో దానికి సంబంధించే బ్రహ్మముడి సీరియల్ కానీ మ్యాక్సిమం వేరే సీరియల్లో కూడా ఆ స్టోరీ లేకపోతే ఆ విధంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ఇంక వినాయక చవితి కూడా వస్తుంది. అది ఈ వారం రాదు, నెక్స్ట్ వీక్ వస్తుంది వినాయక చవితి. ఈ వారం అంతా ఏం జరుగుతుందంటే ఇంకా కావ్యానే హాస్పిటల్లో జరిపిస్తుంది. కానీ రాజుకి కావ్యకి మాటలు ఉండకపోవచ్చు అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే మా అమ్మను చూడకుండా నీ పని నువ్వు చూసుకున్న రాజు అదే పనిగా చెప్పాడు, నువ్వు ఆఫీస్ విషయాల్లో కల చేయొద్దు అనేసి 1-2 సార్లు చెప్పాడు రాజు. కానీ అపర్ణ గారు రాజుకి ఫోన్ చేస్తా అంటే వద్దు, నువ్వు వెళ్ళి నువ్వేదో ఒకటి చెయ్యి అనేసి. ఎందుకంటే అపర్ణ గారు కూడా ఆ ఆఫీస్ని, సంస్థని, మన ఇల్లుని, పరువుని కాపాడుకోవాలని వాళ్ళు కూడా ఆలోచించారా. కానీ ఇక్కడ ఈ విధంగా జరుగుతుందని ఎవరు ఆలోచించలే కదా. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టేయలేదు మనం. ఇప్పుడు రాజుని తప్పు పట్టకూడదు, అలాగని కావ్యాన్ని తప్పు పట్టకూడదు, అలాగని అపర్ణ గారిని తప్పు పట్టకూడదు, ఎవరిని తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాంటెడ్గా కావాలనేసి మన రాహుల్ రుద్రాణి గారు ఈ విధంగా చేశారు కాబట్టి మనమైతే ఏం చేయకూడదు. కానీ అపర్ణ గారికి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 2-3 రోజులు హాస్పిటల్లో ఉండేది. 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత అక్కడ హాస్పిటల్ ఎపిసోడ్ 2-3 రోజులు జరుగుతుంది. అక్కడ వాళ్ళు మీరింటికి వెళ్ళండి, మేమింటికి వెళ్ళండి, మీరు ఉండండి, ఏం జరిగింది, ఎక్కడ జరిగిందని బ్యాక్గ్రౌండ్లు, వెరిఫికేషన్లు, ఆ ట్యాబ్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ట్యాబ్లెట్లు ఎలా మారాయి అనేసి మొత్తం మార్చుకునేది, తెలుసుకునేది. ఆ విధంగా అంతా తెలుసుకుంటారు వాళ్ళు. అదే ఒక వారం జరుగుతుంది. అక్కడ మళ్ళీ వీళ్ళంతా వచ్చినప్పుడు అవమానం జరుగుతుంది. అవంతా జరుగుతాయి. సింపుల్గా యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంటే ఇంకా చాలా చెప్పచ్చు. కానీ మీకు సింపుల్గా అపర్ణ గారికి అయితే ఏం కాదు. అపర్ణ గారు మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి మనకి ఇంటికి వచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి ఏం జరుగుతుంది అనేసి ఈ ఎపిసోడ్లను బట్టి నేను మీకు చెప్తాను. ముందుతోనే చెప్పేసి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎవరన్నా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూడండి. ఇంతే అండి. అపర్ణ గారికి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అపర్ణ గారికి ఒకవేళ ప్రాబ్లం జరిగిందంటే ఇంకా సీరియల్ ఇంకా చెప్పలేమండి. ఊరికే నెంబర్ 1 కాకుండా ఇంకా ఎట్టబడితే అట్ట వచ్చేస్తుంది. అందుకని అపర్ణ గారికి ఏం కాదనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. మీరు కూడా నమ్మండి. ఎవరన్నా కొత్తగా లైక్ చేయండి, చాలు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బై.